హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయనిపించింది. పాయింట్స్ అంటే టక్ 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 ఒక 3 ఇన్సిడెంట్సే, బట్ అయినా కూడా కొంతమంది బిహేవింగ్ మరో సోనియా రెడీ అవుతుందా, ఇదొక టైప్ ఆఫ్ సోనియా అనమాట, అలా అనిపించింది. సో ఏం జరిగింది ఏంటో చకచక మాట్లాడేసుకుందాం. దొంగేడుపులు బా, నేను అది టైటిల్ కూడా అదే పెట్టాను అసలు. ఫస్ట్ అయితే నిన్నటి టాస్క్, పప్పీని సేవ్ చేసే టాస్క్ అది జరుగుతుంది కదా. సో ఫైనల్గా నలుగురు మిగిలారు: ఆదిత్య ఓం, ప్రేరణ, నబీల్ అండ్ నిఖిల్. సో ఆదిత్య ఓం, ప్రేరణ లాస్ట్ ఉన్నారు. ఇంకా అది తెలిసింది కదా, ఎవరిని మన ఆదిత్య ఓంని తీసేశారు, నైనిక తీసేసింది. లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ అండ్ ప్రేరణ ఉన్నారు. నిఖిల్ వెళ్ళిపోయాడు, నిఖిల్ ఆల్రెడీ అయ్యాడు కాబట్టి. అండ్ ప్రేరణ అయితే ఈరోజు అసలు సబ్బాష్. ఎందుకంటే ఒంట్లో బాగాలేదు, మనం ఆల్రెడీ నిన్న 2 days నుంచి చెప్పుకుంటున్నాం. బట్ అలా ఉన్నా కూడా ఎంత తన 100% ఇంత నాకు బాగాలేదు అనే రీజన్ చెప్పకుండా సూపర్గా ఆడుతుంది అసలు. అండ్ లాస్ట్ వరకు ఎంత బాగా ఆడిందంటే, తను ఓడిపోయినా పర్లే, తను 100% ఇచ్చింది, అందులో డౌటే లేదనమాట. చాలా బాగా ఆడింది. లాస్ట్కి వచ్చేసరికి నబీల్ అండ్ ప్రేరణ మిగిలారు. పాపం ఏడ్చింది. ఫస్ట్ టైం ప్రేరణ ఏడడం చూడడం అనిపించింది. అంటే ఇట్స్ అ రియల్ ఎమోషన్. ఏడుపులో కూడా దొంగ ఏడుపులు ఇలా రకరకాలు ఉంటాయి, బట్ దిస్ ఇస్ అ రియల్ ఎమోషన్ అనమాట. సో చాలా బాగా అనిపించింది ప్రేరణను చూస్తే. అండ్ ఫైనల్గా హ్యాపీ టు ఇది నబీల్ ఇక్కడ విన్ అయ్యాడు. ఇంకా ఆల్రెడీ కానీ ఇక్కడ ఒక చిన్న ఇది కూడా ఏంటంటే, ఇన్ కేస్ మరి సేమ్ టాస్క్ పెట్టేవాళ్ళు వేరే పెట్టేవాళ్ళు తెలియదు కానీ, పృథ్వీకి తినికి వచ్చి ఉంటే టాస్క్ అదెలా ఉండేదో ఇంకేమైనా, బట్ ఇద్దరు సమబుజ్జీలు అన్నట్టు అనిపిస్తుంది నాకు. నబీల్కిని పృథ్వీకి టఫ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఈక్వల్, ఇద్దరు సూపర్గా ఫైట్ ఇస్తారు వాళ్ళు. మనం ఇది వరకు టాస్క్లో కూడా చూసాము. సో బాగా అనిపించింది. ఫైనల్లీ నబీల్ ఇదయ్యాడు అండ్ నబీల్ విన్ అయ్యాడు. అక్కడి వరకు అయిపోయింది. మార్నింగ్ సాంగ్ మంచిగా అందరూ ఇంకేం పెద్దగా డిస్కషన్ ఏం పెట్టలేదు. కొంచెం సేపు ఫీల్ అయింది, పాపం ఉంటుంది కదా ప్రేరణకి, సో ఫీల్ అయింది. తర్వాత సెట్ అయిపోయింది. అండ్ తర్వాత మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్గా, చాలా యాక్టివ్గా, అదేమి నైట్ జరిగిన బ్యాడ్ థింగ్ని ఏది క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, అది ఒక స్పోర్టివ్గా ఉండే తత్వం అనమాట. నైట్దే క్యారీ ఫార్వర్డ్ చేసుకుని డల్గా కూర్చొని కాకుండా దాన్ని వదిలేసి తను ముందుకెళ్ళింది మాత్రం బాగా నచ్చింది నాకు. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ పొద్దున్నే మొదలెట్టారు, ఎందుకంటే నబీల్కి పృథ్వీకి టాస్క్ వస్తుందని అందరికీ తెలుసు. సో సపోర్టింగ్ వస్తుందా, ఏదైనా గేమ్ పెడతారా ఏదన్నా అన్నది తెలీదు. సో నిఖిల్ అండ్ విష్ణుప్రియకి ఏంటి ఇప్పుడు 100% ఎలాగోలాగా పృథ్వీని చేసేయాలి, వెళ్ళి హగ్గిచ్చేయాలి, ఈ టైప్లో ఉందన్నమాట పాపం. నిఖిల్ ఏమంటున్నాడంటే, అంటే డెసిషన్ రాంగ్ తీసుకుంటాడు కాదు, కొంచెం తొందరపడతాడు, ఏది చూస్తే అది నమ్మేస్తాడు, ఒకరు చెప్పిన వర్షన్ వింటే అదే వింటాడు అని చెప్తున్నాడు. అండ్ ఫైనల్గా అయితే వీళ్ళిద్దరికి ఒక టాస్క్ మీ ఇద్దరికి అని చెప్పారు. బాగుంది. ఇద్దరు బాయ్స్కి పెట్టే టాస్క్ లాంటిది పెట్టారనిపించింది. అంటే ఒకరికి అమ్మాయి అయ్యి ఉంటే అలా ఏమైనా డిఫరెన్స్లు ఉండకుండా ఇద్దరికి కరెక్ట్గా పెట్టారు. సో ఒక బ్లాక్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఈ గేమ్లో ఎవరు ఐఎమ్ మెగా చీఫ్, ఇది అనమాట పెట్టాల్సింది. ఈ గేమ్లో ఏంటంటే మెయిన్గా చాలా కాన్సన్ట్రేట్గా వెయిట్స్ అవి క్యారీ చేస్తూ, అంటే ఇంకా గేమ్లో చూస్తే కూడా ఈజీగా పృథ్వీ విన్ అయిపోయాడు, అందులో డౌటే లేదు. నబీల్ స్లో అయ్యాడు, కొంచెము కంగారు పడ్డాడు, అదంతా పక్కన పెడితే అక్కడ మిస్టేక్ అలా 2-3 మిస్టేక్ ఉంది. ఇద్దరిది, మెయిన్గా ఇద్దరిది. ఫస్ట్ మిస్టేక్ నిఖిల్ది. మీరు విన్నారో లేదో, నిఖిల్కి అడుగుతాడు పాపము, ఎవరు పృథ్వీ అడుగుతాడు ఐఎమ్కి స్పెల్లింగ్ గ్యాప్ ఇచ్చి పెట్టాలని అడిగితే, లేదు పర్లేదు పెట్టేయచ్చు అంటాడు, అదొకటి. అండ్ అక్కడేమో గేమ్ ఆడేటప్పుడు యష్మి గంట కొట్టే అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పలేదని వాదిస్తుంది.
సో అది వీళ్ళిద్దరికీ కూడా సీత అక్కడేమో నబీల్కి వాళ్ళకి సీత హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళకి తెలిసిపోయింది స్పెల్లింగ్ ఐఎమ్ మెగా చీఫ్ అనేది పెట్టాలని చెప్పేసి. సో ఓపెన్గానే అండ్ స్పెల్లింగ్ చెప్పేసుకోండి అని కూడా నేను చెప్పానని లాస్ట్లో ఒకసారి ప్రేరణ కూడా చెప్తుంది. సో స్టార్ట్ చేశారు. మనోడు లాగమంటే గట్టిగా లాగేసరికి నబీల్ అది ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయినట్టు అనిపించింది. బట్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అని ఒకటి ఉంటుంది. సో నాకు అది అనిపించింది ఈరోజు నబీల్ ఆడిన దాన్ని బట్టి. కొంచెం టైం పట్టింది, లేట్ అయింది బ్యాలెన్స్ చేయడం, ఆ బరువులు ఇవన్నీ చేశాడు. పృథ్వీ చాలా ఈజీగా వచ్చేసాడు, అసలు చాలా అంటే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా, చాలా ఇదిగా వచ్చాడు. జస్ట్ ఆ పెట్టే దగ్గర వీళ్ళ తొందరపాటు, వీళ్ళ మాటలు అబ్బాయిని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు ఫైనల్గా. ఒక టైప్ ఆఫ్ పాపం సెన్సిటివ్ అనిపించింది. బట్ గంట కొట్టేయమనేసరికి గంట కొట్టేశాడు. నబీల్ స్లోగా అయినా సరే కరెక్ట్గా స్పెల్లింగ్ ఎక్కడైతే గ్యాప్ ఇవ్వాలో అన్ని బ్లాక్స్ కంప్లీట్ చేసుకొని పెట్టాడు. సో ప్రేరణ డెసిషను, ప్రేరణ సంచాలక్ దీనికి ప్రేరణ డెసిషను. ప్రేరణ ఇక్కడ మళ్ళీ ఇంకో శబాష్ చేసుకోవచ్చు అనమాట. 100%, 100 కాదు 200% సంచాలకుగా ఎలా నిర్ణయం తీసుకోవాలో ఇక్కడ నా ఫ్రెండా ఇంకొకరా అని కాకుండా సూపర్గా డెసిషన్ తీసుకుంది. నబీల్ విన్ అని చెప్పింది. ఇక్కడ నుంచి మొదలైందమ్మా గోల. అసలు నాకు యష్మిని చూస్తే నిజంగా మండుతుంది, అసలు కోపం వస్తుంది. అసలు పిచ్చా ఏమైనా, నువ్వు ఫ్రెండ్ అయితే ఆ మాత్రం చూడలేవా అంటది. పెద్ద సంచాలకు పెద్ద గొప్ప, నా ఫ్రెండ్ కాకపోయి ఉంటేనా అంట, నువ్వు కూడా అక్కడ ఉండకపోతేనా అన్నట్టుంది మాకు కూడా. అసలు టూ మచ్, అసలు అదేదో తప్పు చేసినట్టు, చాలా మిస్టేక్ చేసినట్టు, కావాలని పృథ్వీని తీసాగించినట్టు అక్కడ జరిగింది. జెన్యూన్గా రేపొద్దున అమ్మాయికి ఒకవేళ పృథ్వీకి ఇచ్చినా కూడా తిడతారు గ్యారంటీగా, నువ్వు చేసింది ఏంటి సంచాలక, నీ నిర్ణయం ఏంటి అని. అంత ప్యూర్గా ఉండి ఆ డెసిషన్ చెప్తే దానికి ఈమె చేసిన గోల మామూలు గోల కాదు. దొంగేడుపు అనిపిస్తుంది. దొంగేడుపు అనమాట. అనవసరంగా అసలు అక్కడ ఒక సీన్ ఉంటుంది, వచ్చి విష్ణుప్రియ దగ్గర మాట్లాడుతుంటే ఏడుస్తుంటుంది అనమాట. చాలా చాలా ఏడుస్తుంటే విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్ అంటే ఇది నాకన్నా ఎక్కువ ఏడుస్తుంది అన్నట్టు ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. అక్కడ అందరూ ఒక టైంకి వచ్చేసరికి అందరూ ప్రేరణ మీద పడిపోతుంది. విష్ణుప్రియ పడిపోతుంది, పృథ్వీకి ఇవ్వలేదని. యష్మి వచ్చేస్తుంది, ఏమి ఉంది అదొక జస్ట్ మిస్టేకే కదా, నువ్వు చెప్పాలి కదా, సంచాలకి ఎందుకు చెప్తుంది అసలు. టూ మచ్. అరవద్దు అని చెప్తుంది. స్పెల్లింగ్ ఆల్రెడీ చెప్పారు, ఎలా పెట్టాలన్నది వాళ్ళు చూసుకోవాలి, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతుంది రివర్స్లో. అసలు హైలైట్ అనమాట. అమ్మో చాలా కష్టం. ఇదేదో సూట్ కేసు సర్దేసి పంపించే టైము, ఏదైనా సిచ్యువేషన్ ఒక్కటి పడితే జనాలు టాటా బై బై చెప్పేస్తారు, అదైతే షూర్. ప్రేరణ పాపం వెళ్ళి ఆమెకు అవసరం లేకపోయినా ఇదైనా సరే మళ్ళీ వెళ్ళి ఓకేనా ఏంటి మాట్లాడడం, నో నాకు టైం కావాలి నెక్స్ట్. అసలు మామూలు ఇది చేయలేదన్నమాట ఇవాళ అయితే యష్మి. మరి ఆ బిహేవింగ్ అయితే నాకు నిజంగా నచ్చలేదు. చూద్దాం. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ అయిపోయింది. నైట్ అందరూ చిల్ అవుతున్నారు. నైట్ అని చెప్పారు, లేట్ నైట్ అని చెప్పారు. లేట్ నైట్ అని చెప్పినా సరే మంచిగా అందరూ చిల్ అయ్యేటప్పటికి బిగ్ బాస్ అలారం మోగించారు. వీళ్ళు లేట్ అయినా నైట్ అయినా ఏమంటారు ఇంకేం పడుకోలేదన్నమాట, చిల్లుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. యష్మి అయితే మాత్రం చాలాసేపు ఇంకా ప్రేరణతో దూరంగానే ఉంది. ఇక్కడ అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ ఓదార్చారు పృథ్వీ ఫీల్ అయ్యి ఉండొచ్చు కరెక్టే, బట్ ఇంకా ఎక్కువ ఆ కెలికితే ఇంకా హట్టింగ్ అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. నబీలు అండ్ అసలు చెప్పడం మర్చిపోయాను, నబీలు కెప్టెన్ అయిపోయాడు, మెగా చీఫ్. సో సూపర్ అనమాట నబీల్కి ఏకైక ఇది. నబీల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా గుడ్ వన్. అంటే తన ఎఫర్ట్కి తను పెట్టిన దానికి ఓకే, తను ఆడిన టాస్క్లకు కానీ ఒక్కడే మొత్తం ఎంటైర్ హౌస్కి ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సీజన్లో అయితే. అండ్ ఇప్పుడు నీకు ఇంకా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అని చెప్పేసి మనకంటే కొంచెం హితబోధ చేస్తున్నాడు నబీల్కి. ఇదివరకంటే 2 గ్రూపులు ఉండేసరికి సగం ఈక్వల్, అంటే
డివైడ్ అయ్యి కొంతమందికి ఒక చీఫ్, కొంతమందికి ఒక చీఫ్ ఉండేది. ఇప్పుడు ఇంతమందిని హౌస్‌ని నువ్వు మేనేజ్ చేయాలంటే నీ మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పడతది. జాగ్రత్త, కొంచెం టేక్ కేర్ చేసుకొని చెప్తున్నాడు. అదయిపోయింది. పృథ్వీ సెట్ అయిపోయాడు. పృథ్వీ, విష్ణుప్రియ, నైనిక, సీత అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఈమె ఇంకా ఫీలింగు సెట్ అవ్వలేదన్నమాట. యష్మి ఒక్కతే రూమ్‌లో కూర్చొని ఫీల్ అవుతా ఉంది. వీళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర అది చిల్ అవుతుంటే అప్పుడు అలారం మోగిందనమాట. ఒక్క నిమిషం టెన్షన్ వచ్చేసింది అందరికీ. అండ్ మెయిన్ బాగా టెన్షన్ పడింది నైనిక. సో ఆమెకు అర్థమైంది ఎక్కడో నాకేదో తేడా కొడుతుంది అన్నట్టుగా. సో అందరూ బిగ్ బాస్ అనౌన్స్ చేసి అందరూ లైన్లో వచ్చి నుంచోండి, ఇప్పుడు ఒకరుని ఎలిమినేట్ చేస్తున్నాము అని చెప్పేశారు. అండ్ ఎవరైతే టాప్ 6 కదా, టాప్ 3లో ఎవరు ఉన్నారో కూడా చెప్పేశారు. నిఖిలు, నబీలు, మణికంఠ మీరు సేఫ్ అని చెప్పేశారు. పాపం లోపల మణికంఠ నేను చెప్పానా నీకు, నిన్ను నేను సేవ్ చేస్తున్నా, అంటే సేవ్ చేస్తారు ఆడియన్స్ అని చెప్పానని చెప్పేసి ఆదిత్య ఓం అంటున్నారు. మనోడు బయటకు వచ్చి ఆదిత్య ఓంకే వెళ్ళిపోవడానికి ఓటేసేసాడనమాట. సో అందరినీ లైన్లో వచ్చి నించోమన్నారు. ఆదిత్య ఓంకి ఫస్ట్ నిఖిల్ వచ్చి ఒక స్టెప్పు ఫార్వర్డ్ పంపించారు. ఎవరైతే చెప్పారో మణికంఠ కూడా ఏడుస్తున్నాడు కానీ ఏడుస్తూనే వేసేసాడు ఆదిత్య ఓంకి. పాపం ఆయన ఫీల్ అయ్యారు. బట్ హీ స్ట్రాంగ్, కొంచెం ఇంకా అవసరం లేదులే ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఈ సీత అయితే అబ్బా, సీత ఇంకా అసలు ఎక్కి 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 ఏడ్ చేస్తుంది, ఏందో అర్థం కాలేదు. నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీలు విష్ణుప్రియని ఇచ్చేశాడు. ఎందుకంటే బయట నువ్వు మాట్లాడిన మాటలు ఏమైనా రాంగ్గా వెళ్ళాయేమో, కొంచెం అవేమన్నా వేరేగా పోర్ట్రేట్ అయ్యాయేమో, సో దానికి వల్ల ఏమైనా ఎలిమినేషన్ ఉండొచ్చు అనేసి నబీలు తన ఒపీనియన్ చెప్పాడనమాట. సో నెక్స్ట్ ప్రేరణ నైనికని చెప్పింది. ఆడట్లేదు ఓటింగ్, ఇవి సేమ్ అలానే ఒక్కొక్కరు రీజన్ చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరికి వేసుకొచ్చారు. సీత ఆబ్వియస్లీ సీత కూడా ఆదిత్య ఓంకి వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు మెజారిటీ పోతుంది. ఎందుకంటే ఆదిత్య ఓంతో కొంచెం రాపో తక్కువ, ఉన్న గర్ల్స్తో కొంచెం ఎక్కువ కాబట్టి, సో సపోర్టింగ్ వాళ్ళకే చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఆ వేరియేషన్ ఉంటుంది. సో ఫైనల్గా అందరికీ తెలిసిందే, 2 రోజుల నుంచి అందరికీ తెలిసిన విషయమే, ఆదిత్య ఓం ఫిక్స్. అండ్ ఓటింగ్ ప్రకారం అన్ని ప్రకారంగా కూడా మీరు అవుట్ అని చెప్పేసి ఆయన్ని బయటికి పంపించేశారు, అయిపోయింది. మరి ఇది మిడ్ వీక్ ఎందుకు పెట్టారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఈ రోజు జరిగిన ఏంటి 3 ముక్కలు ఆ టాస్క్ అయ్యి అక్కడ ఫిల్టర్ అయ్యి ప్రేరణ బాగా ఆడి నబీల్ వచ్చాడు. అక్కడ నబీల్కి పృథ్వీకి పడి అక్కడ కూడా నబీల్ విన్ అయ్యాడు. అండ్ ఆదిత్య ఓంని బయటికి పంపిస్తారు. ఇదే జరిగింది ఈరోజు ఎంటైర్ ఎపిసోడ్లో. చాలా తక్కువ 55-56 మినిట్స్ వచ్చింది అంతే, ఓవరాల్గా ఎక్కువ కూడా రాలేదు ఈరోజు. ఇది ఈ వీడియో అయితే నాకైతే ఫేరా అంటే ఆదిత్య ఓం గారిది మాత్రం ఓకే, బట్ మామూలుగా వీక్ డేలో చేస్తుంటే బాగుండేదేమో. ఇంక వీళ్ళకి ఉన్న రీజన్స్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి వైల్డ్ కార్డులు అనేది తేవాలి కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు అయితే మాత్రం యష్మిని చూస్తే మామూలుగా చిరాకు రాల, వరస్ట్ అనమాట, వరస్ట్ బిహేవింగ్. ఎవరేం చేసినా ప్రేరణ ఎంత లేచిందో ఈమె అంత పడిపోయింది, అదైతే ఫిక్స్. నబీల్ కన్నా కూడా ఈరోజు ఎక్కువ యష్మి గురించే మాట్లాడుకుంటారు, అందులో అయితే డౌట్ లేదు. ఏ రివ్యూస్ని యష్మిని వేసుకుంటారు, ఫిక్స్ అనమాట ఇదైతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సీ యూ టుమారో, బాయ్. అండ్ ఇంకోటి, అందరికీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఈరోజు మొదటి రోజు. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అంతే. సో ఫస్ట్ డే ఈరోజు. థ్యాంక్ యూ.